మీకు మంచి వింటర్ కోట్‌ని కొనాలి" అని ఆవిడ అంటుండగా, హీరో "మరి నీ గురించి ఆలోచించవా? నీ దగ్గర ఎక్కువ బట్టలు కూడా లేవుగా" అని హీరో అంటుంటే, ఆవిడ మాత్రం "నాది విషయమే కాదు. రూరు, ఈయి, గ్రాండ్‌మా ఇంకా మీ గురించే నాకు ముఖ్యం" అని చెప్పి, "సరే అయితే నేనింకా వర్క్ చేయడానికి వెళ్తాను. మీరు కూడా వర్క్ చేయడానికి వెళ్ళండి. కుదిరినంత వరకు మనం మనీ సేవ్ చేద్దాం. ఓకేనా?" అని ఆవిడ వెళ్ళిపోతుంది. అప్పుడు సెక్రటరీ మేడంని చూస్తుంటే తను మనీ కోసం పాకులాడే మనిషిలాగా అనిపించటం లేదు. "మీరు ఎవరు అనేది ఆవిడకి ఎప్పుడు చెప్పాలనుకుంటున్నారు" అని హీరోని అడిగితే, దానికి జవాబుగా హీరో "ఆవిడ పేరు మీద కొన్ని ప్రాపర్టీస్‌ని పర్చేస్ చేయండి. స్టోర్స్ అండ్ మాల్స్‌ని ఇలా కొని ఉంచడం వల్ల ఆవిడకి రేపు నిజం తెలిసినప్పుడు నన్ను క్షమించడానికి కాస్త హెల్ప్ చేస్తాయేమో" అని అంటారు. అది వింటున్న సెక్రటరీ తల గోక్కుంటూ ఉంటాడు. ఆ నెక్స్ట్ సీన్‌లో మిస్టర్ మిన్‌ని చూపిస్తారు. హీరో వాళ్ళ కజిన్ బ్రదర్ దగ్గర ఉంటాడతను. "నేను మీకు చాలా నమ్మకమైన ఉద్యోగిని. అలాంటిది నన్ను కుక్కని కొట్టినట్టు కొట్టి ఈ విధంగా బయటకు పంపించేస్తారా? అది కూడా మీ ప్రమేయం లేకుండా. ఇలా ఎలా జరుగుతుంది?" అని అతను అడుగుతూ ఉండగా, "అతను నిన్ను వెళ్ళగొట్టిందెవరు?" అని అంటే, "ఒక టెంపరవరీ వర్కర్" అని చెప్పగానే, "టెంపరవరీ వర్కరా? అంటే ఈసారి మా అన్నయ్య చాలా సీరియస్‌గా ఉన్నట్టున్నాడు. నెక్స్ట్ ఏం చేస్తాడో ఏంటో" అని హీరో యొక్క కజిన్ బ్రదర్ అంటూ ఉంటారు. ఆ టైంలో మిస్టర్ బిన్ ఒక ప్రెసిడెంట్ అయ్యుండి ఒక సాధారణమైన లేడీని, అది కూడా పెళ్లికి ముందే తప్పు చేసి ఇద్దరు బిడ్డల్ని కన్న ఒక లేడీని ఎలా పెళ్లి చేసుకుంటారు అని అతను అనగానే, "నువ్వేమంటున్నావు?" అని హీరో వాళ్ళ కజిన్ బ్రదర్ అడుగుతారు. అప్పుడతను హీరోయిన్ గురించి చెప్పుకుంటూ వస్తారు. అలాంటి ఒక నీచమైన ఆడదానితో అతనున్నాడు అంటే గ్రూప్స్ యొక్క పరువు ప్రతిష్టలను మట్టిలో కలిపేస్తున్నాడు అని మిన్ అంటారు. అప్పుడు హీరో బ్రదర్, "మా బ్రదర్ యొక్క రిలేషన్‌షిప్ కంప్లీట్‌గా ఫేక్ రిలేషన్‌షిప్" అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ వెళ్తుండగా, ఇంగ్యూ ప్రెసిడెంట్ యొక్క అసిస్టెంట్ ఫూ షియాంగ్‌షి హస్బెండ్‌తో ఎందుకుంటాడు? ఫూ షియాన్సీ హస్బెండ్ యొక్క రియల్ ఐడెంటిటీ ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్ల ఫోటోలను పెట్టి వాళ్ళ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని వాళ్ళ హెడ్ ఆఫీసర్ కి మెసేజ్ చేస్తుంది. కాసేపు తర్వాత హీరోయిన్ పెళ్లి చేసుకున్నది డూస్ రిచెస్ట్ మ్యాన్ అయినటువంటి వాళ్ళ కంపెనీ ప్రెసిడెంట్ గు టెన్షన్ అన్న విషయం తెలిసిపోతుంది. దాంతో షాక్ అయిన ఆమె, ఊసియాంక్షి హస్బెండ్ టెంపరవరీ వర్కర్ కదా, మరి కంపెనీ ప్రెసిడెంట్ ఎలా అయ్యాడు అని ఆశ్చర్యపోయి థింక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ తన హస్బెండ్ ఈ కంపెనీ యొక్క ప్రెసిడెంట్ అన్న విషయం ఆవిడికి తెలియకుండా ఉంటుందా అని అనుకుంటూ ఉండగా, హీరో మరియు అతని సెక్రటరీ ఆమె వెనుక నుండి వెళ్తూ వెళ్తూ మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే, "హీరో యొక్క సెక్రటరీ 4 ఏళ్ల క్రితం మీతో తప్పు చేసిన అమ్మాయి ఆచూకీ ఇంకా తెలియలేదు. ఈ ఇద్దరి కలయికకి గుర్తుగా ఉన్న ఆ ప్రేయర్ బీడ్స్ కూడా ఎక్కడుందో తెలియటం లేదు" అని అంటుండగా హీరో "అలానే వెతుకుతూ ఉండండి" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు.